గ్రామ పంచాయతీలో ఎన్నికల ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ ఎప్పుడూ కూడా రాలేదని గ్రామస్తులు ఎం పోచయ్య, డి బాలకిష్టయ్య, కావలి ఆంజనేయులు, ఎదిరే జగన్, బి జగన్, ఎం వెంకటయ్య, కావలి గణేష్, కావలి ఆంజనేయులు, జక్కని మల్లేష్, జక్కని యాదయ్య, ఎం నరసింహులు, పట్నం రాములు, ఎర్ర జగన్మోహన్, దొమ్మరి బాలయ్య, సి రాములు, తంగడపల్లి నరేష్, తంగడపల్లి పూర్ణయ్య, చౌడూరు అంజయ్య, చౌడూరు నరసింహులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హరిజన కుటుంబాలలో 2000 మంది జనాభా ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వారిని రిజర్వేషన్ అమలు చేయాలని, హరిజన తెగకు చెందిన ప్రజలు చాలా నష్టపోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి హరిజనులకు తగిన న్యాయం చేయాలని వారు కోరుతూ ఎంపీడీఓ జయరామ్ కి తహసీల్దార్ శ్రీనివాస్ వివరిస్తూ వినతి పత్రాన్ని ఇచ్చారు. న్యాయం కావాలి, న్యాయం కావాలి. మొదలు పంపిద్దామని చూస్తున్నది. వీడియోనా ఫోటోలో చెప్పు. గౌరవ ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మా యొక్క విన్నపం ఏంటంటే, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా కూడా మా కొల్లూరు గ్రామానికి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఈ అధికార పదవులు ఏ మాత్రం ఇంతవరకు రాలేదు. కాబట్టి దయచేసి మా బాధను ఆలకించి సర్పంచ్ కానీ ఎంపీటీసీ సర్పంచ్ పదవిని రిజర్వ్ కేటాయించాలని మనసారా కోరుకుంటున్నాము. ఇది మా యొక్క విజ్ఞప్తి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కొల్లూరుకు ఎస్సీకి సర్పంచ్, ఎంపీటీసీ ఏ గ్రామ అధికారి పదవులు ఇంతవరకు రాలేదు. కాబట్టి అధికారులను మా విజ్ఞప్తి చేయడం ఏమిటి అంటే, మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి మాపై దయ ఉంచి రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము.